వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన చుట్టూ జరిగే ప్రతి పరిణామం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాంటి సమయంలో కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. గతేడాది చోటు చేసుకున్న ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఒక దుర్ఘటనగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఇప్పటికీ అనేక సందేహాలను కలిగిస్తూనే ఉంది. కరూర్లో విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా సభా ప్రాంగణానికి తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. జన నియంత్రణకు తగిన ఏర్పాట్లు లేకపోవడం, ప్రవేశ మార్గాలు సరిపడా లేకపోవడం, భద్రతా సిబ్బంది సమన్వయ లోపం వంటి కారణాలు ఈ విషాదానికి దారితీసినట్లు అప్పట్లో ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించింది. నిష్పక్షపాతంగా, రాజకీయ ఒత్తిడులకు అతీతంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేసు సిబిఐకి బదిలీ అయిన తర్వాత దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. సంఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ బాధ్యత వహించాల్సిన వారెవరనే దానిపై స్పష్టత తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిబిఐ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను విచారించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్తో పాటు ఇతర ముఖ్య నేతలను ప్రశ్నించిన సభ నిర్వహణకు సంబంధించిన వివరాలు సేకరించారు. అలాగే కరూరు జిల్లా కలెక్టర్ను కూడా విచారించి సభకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ఏర్పాట్లపై అప్పట్లో తీసుకున్న నిర్ణయాల గురించి ఆరా తీశారు. ఈ ప్రశ్నోత్తరాల ద్వారా పరిపాలనా స్థాయిలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాన్ని స్పష్టం చేయాలని సిబిఐ భావిస్తోంది. ఇప్పుడు ఈ కేసులో మరింత కీలక దశగా విజయ్కు స్వయంగా సమన్లు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఆదేశాలందాయి. ఒక ప్రముఖ సినీ నటుడు అదే సమయంలో రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తిని నేరుగా విచారించడం ద్వారా సభ నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలు, భద్రతా ఏర్పాట్లపై ఆయనకు ఎంతవరకు అవగాహన ఉందనే అంశాలపై స్పష్టత రావచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో ముఖ్య పరిణామంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సభ జరిగిన రోజు ఆ వాహనం ప్రయాణించిన మార్గం, సమయ పాలన, అవసరమైన అనుమతులు వంటి అంశాలను పరిశీలించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్ను కూడా ప్రశ్నిస్తూ సభ రోజు జరిగిన పరిణామాలను నిమిషానికో వివరంగా నమోదు చేస్తున్నారు. ఈ సమాచారం అంతా కలిపి చూస్తే సభ నిర్వహణలో ఏ స్థాయిలో తప్పిదాలు జరిగాయో గుర్తించడానికి ఇది దోహదపడుతుందని సిబిఐ అంచనా వేస్తోంది. విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత నిర్వహించిన ఈ సభ ఆయన పార్టీకి చాలా కీలకమైందిగా భావించారు. అయితే అదే సభ విషాదానికి దారి తీయడం రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయనకు పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు ప్రజాదరణ పెరుగుతున్న నాయకుడిగా ఆయన ఎదుగుతుండగా, మరోవైపు ఈ కేసు కారణంగా నైతిక బాధ్యత, పరిపాలన జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఘటనల్లో ఎవరు ఎంతవరకు బాధ్యత వహించాలన్న చర్చను ఈ కేసు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. మొత్తానికి కరూర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. సిబిఐ దర్యాప్తు తుది ఫలితం ఎలా ఉండబోతోందో, ఈ విషాదానికి కారణమైన నిర్లక్ష్యంపై ఎవరి మీద చర్యలు తీసుకుంటారో అన్నది చూడాల్సి ఉంది. అయితే ఈ ఘటన ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తు చేస్తోంది. రాజకీయ సభలు, భారీ బహిరంగ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో భద్రత, జన నియంత్రణ అంశాలను తేలికగా తీసుకుంటే దాని మూల్యం సామాన్య ప్రజల్లో ప్రాణాలతో చెలగాటమాడాల్సి వస్తోంది. ఈ కేసు నుంచి అయినా భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలకు, పాలనా యంత్రాంగానికి ఒక గట్టి పాఠం నేర్పుతుందనే ఆశతోనే ప్రజలు ఎదురు చూస్తున్నారు.